హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మై లైఫ్ మై ఛానల్. సో, ఇవాళ మనము 2 రకాల మంచి రైస్ రెసిపీస్ చేసుకోబోతున్నాం. ఇది బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ డిన్నర్‌లకి చాలా చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయండి ఈ 2 రెసిపీస్. చాలా ఈజీ కూడా చేయడము. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇది నా స్టైల్‌లో నేను చేసి చూపించబోతున్నా. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము. టమాటా రైస్ కోసం ముందుగా ఒక 15 దాకా వెల్లుల్లిపాయలు, 2 ఇంచుల దాకా అల్లం ముక్క, అలాగే ఒక 3 మీడియం సైజ్ టమాటాలు ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇదైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ 2 కాస్త వేడెక్కే వరకు ఆగి అందులోకి ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ ఫ్లవర్, 4 లవంగాలు, 3 ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా సోంపు కూడా యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి సోంపు, లేకపోతే ఆప్షనల్. అందులోకి 2 బిర్యానీ చిన్నవి ఆకులు వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని, ఇది కాస్త వేడెక్కాక ఒక పెద్ద ఆనియన్‌ని ఇట్లా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలి. దాంతో పాటు ఒక 6-7 దాకా పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఆనియన్ అనేది బాగా వేగే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న ఆ టమాటా పేస్ట్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ. సో, అది వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలే వరకు వేయించుకొని, ఇప్పుడు ఒక గుప్పెడు దాకా పుదీనా ఆకు కూడా వేసుకొని, అది కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా కాస్త వేగాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాక అది చూసుకొని కారం వేసుకోవాలి. అలాగే 3/4 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకాసేపు అలాగే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసుకొని, ఆ పెరుగు కూడా మొత్తం బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకోండి. సో, ఇలా కాసేపు మగ్గించాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకాసేపు అలాగా కలిపేసి, ఇప్పుడు నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకొని కాసేపు అలాగే మగ్గించాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. మీరు పక్కా కొలత పెట్టుకోండి. ఇది నేను చేసే క్వాంటిటీ అయితే ఒక 4 మెంబర్స్‌కి సరిపోతుంది. సో, మీరు మీ కొలతను బట్టి మీరు జేసుకోండి. సో, నేను 2 గ్లాసుల రైస్ తీసుకొని మొత్తం బాగా కలుపుకున్నాను. తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ జేసుకున్నాను. ఒక గ్లాస్‌కి ఏదైనా తీసుకోండి. ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 ½ గ్లాస్ సరిపోతుంది. ఇక్కడ మనం సాల్ట్, కారం అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కాసేపు అలాగే ఉడకనియాలి. ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్‌గా ఉంటుంది. సో, ఇలా ఇంకాసేపు అలాగే ఉడకనిచ్చి, తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక్క విజిలొస్తే సరిపోతది. లేదు హై ఫ్లేమ్‌లో అయితే 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 సెకండ్ విజిల్ రాకముందే ఆఫ్ చేసుకోండి. లేదంటే కింద మాడిపోతది. సో, నేను మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తే నాకు కొంచెం గంజి గంజిగా అనిపిచ్చింది. నేను మొత్తం అంతా ఒక్కసారి కలిపేసి అలా కుక్కర్ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగా వదిలేయండి. తర్వాత చూసారంటే రైస్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్. సో, ఖచ్చితంగా మీరొకసారి ట్రై చేయండి. ఇప్పుడు పుదీనా రైస్. పుదీనా రైస్ కూడా చాలా ఈజీ చేయడం అండ్ చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుందండి. సో, ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు దాకా అల్లం ముక్క, ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు, అలాగే ఒక హ్యాండ్‌ఫుల్ దాకా పుదీనా ఆకులు, కొద్దిగా ఒక పుదీనాలో సగం వరకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఒక 7, 8 దాకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని,
అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే మనము రైస్‌ని ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న దాంతో చేస్తాం. సో, ఇప్పుడు అది కాస్త వేడెక్కాక ఆయిల్, నెయ్యి అందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, 4 దాకా లవంగాలు, 1 ఇంచ్ దాకా దాల్చిన చెక్క వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇట్లా సన్నగా తరిగేసి వేసుకోవాలి. అది వేసుకొని దాంతో పాటే మనం ఒక 2-3 దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా పేస్ట్‌లోకి ఇందాక చేసుకున్న పేస్ట్‌లోకి యాడ్ చేసుకున్నాం కాబట్టి, ఇక్కడ 2-3 దాకా వేసుకొని ఆనియన్ అనేది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంతోకి ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్‌ని కూడా వేసుకొని, బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోకి మనం అల్లం, వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని, అయి కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. సో, ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను నేను. గరం మసాలా ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందాక మనము ఆల్రెడీ రైస్ ఏదైతే మనం ఉడకపెట్టి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇది చేసేది చూపించేది ఇద్దరికి సరిపోతుందండి. మీ క్వాంటిటీకి ఎంతమందికి కావాలి అనే దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఇదైతే ఇప్పుడు నేను చేసేదైతే ఇద్దరికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని నేను ఇందాక వేరుశనగ గింజలు పోపులోకి వేయలేదు కాబట్టి, ఇప్పుడు సెపరేట్‌గా వేయించి వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మీరు పోపులోకే వేసుకోవచ్చు. అంటే మీకు ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు. లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం కలుపుకున్నారంటే సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. సో, మీరు కూడా ఖచ్చితంగా ఈ 2 రెసిపీని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకొని నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్.